పూర్తి చేయలేకపోయి 2020 స్టార్ట్ చేస్తారు. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం, వేణుగోపాల్ గారు ఎస్ అడిగారు కదా, అడిగిన దానికి అడుగు. ఎస్ ఒక పాయింట్ లో చెప్పండి మరి, మీరు ఎక్కువ మళ్ళీ మార్కులు తీసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ తెచ్చుకోకుండా వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు కాదు చెప్పండి. ఎలాంటి బేసిక్ స్టెప్స్ తెలుసుకోకుండా మాట్లాడేసి ఎట్లా అవుతుంది? ఎస్ శేఖర్ గారు ఎస్ దానికంటే ఆన్సర్ ఇవ్వండి అర్జెంట్ గా. ఎస్ తర్వాత మళ్ళీ మనం సార్ పోలవరం ప్రాజెక్ట్ బ్రిటిష్ టైం నుంచి స్టార్ట్ అయింది సార్ దాని గురించి. కానీ ఏ ఒక్కరు దాన్ని ఒక పని కూడా ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క పని కూడా మొదలు పెట్టలేకపోయారు. కానీ రాజశేఖర రెడ్డి గారు అదే చెప్తుంటా, మనం ఒకదాంట్లో వెళ్ళొద్దు. వాటర్ అంతా లీక్ లేదండి, ఇప్పుడు అన్ని ప్రాజెక్టులు వస్తాయి అన్ని కాదు. నేను అడ్డుకోవట్లేదండి, అడ్డుకోవట్లేదు. మీకు ఇంకా గిరీష్ గారు తీసుకుని కృష్ణ గారు తీసుకోవాలి. ఇంకా మనం శేఖర్ మీకు ఎందుకు ఇచ్చాను 2020 స్టార్ట్ చేస్తుంది, ఎందుకు పూర్తి చేయలేకపోయారు, దానికి సమాధానం చెప్పండి. తర్వాత మళ్ళీ మీరు మళ్ళీ పోలవరానికి వెళ్ళొద్దు అంటున్నాను. పోలవరానికి వెళ్ళలేదు సార్. రాయలసీమ ఎందుకు ముందు తీసుకెళ్ళి అదే చెప్తున్నా, వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం మనకి సమయం అయిపోతుంది తప్పించి అసలు పాయింట్ రాదు. ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు ప్లీజ్. వేణుగోపాల్ గారు చెప్పండి. డైరెక్ట్ క్వశ్చన్ ప్రాజెక్ట్ అయినా అన్నమయ్య ప్రాజెక్ట్ అయినా ఎందుకు మీ నాయకుడు చెప్పండి. ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు ప్లీజ్. ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు. ఎస్ శేఖర్ గారు. ఎస్ సార్ నేను డైరెక్ట్ గానే చెప్తున్నా. సో ఏంటంటే 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చి పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు అనుమతులు లేవు సార్, కాలువలు తీసేటప్పుడు అనుమతులు లేవు సార్. సో అనుమతులు లేకుండా తీస్తున్నారు అని చెప్పి ఆ రోజు గట్టిగా మీడియాలో మాట్లాడింది ఎవర్రా అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు సార్. సో కానీ ఈ రోజు కూడా సార్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి అనుమతులు లేవు సార్. కానీ 3,820 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ 990 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎంబుక్కుల్లోనే బిల్లులు కూడా చెల్లించారు. సో తెలంగాణకి చెందిన పత్రికలే రాశాయి సార్, తెలంగాణకి చెందిన పత్రికలే రాశాయి. శేఖర్ గారు నేను అదే చెప్తుంది, మీరు అడ్డుకుంటే అన్ని అడ్డుకుంటారు మీరు అంటున్నారు. అడ్డుకోవడం కాదండి, అక్కడ మన పాయింట్ రావాలంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎంత బాధ్యత ఉందో మీకు అర్థమవుతుంది. కోట్లు ఖర్చు పెట్టారని చెప్తున్నాం. ఎందుకు ఖర్చు పెట్టరు? క్లియరెన్సెస్ లేక ఎందుకు ఖర్చు పెట్టారు మీరు? అసలు క్లియరెన్సెస్ లేని ప్రాజెక్ట్ ఎందుకు ఖర్చు పెట్టరు? అసలు ట్రిబ్యునల్ కమిటీ దగ్గర పోకుండా కృష్ణా వాటర్ బోర్డు దగ్గరికి వెళ్ళకుండా ఈరోజు మీ నాయకుడు కేవలం స్వలాభం కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చెప్పి 900 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎందుకు ఖర్చు పెట్టాడు? ఎవరి కోసం ఖర్చు పెట్టాడు? ఏం పని చేశారు మీరు అసలు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం అనుమతులు లేకుండా అందరూ ఒకసారి మాట్లాడితే అర్థం కాదు. ప్లీజ్ గిరీష్ గారు. ఎస్ గిరీష్ గారు. ఎస్ మీరు ఒకసారి మాట్లాడండి, రెస్పాండ్ అవ్వండి. కృష్ణ గారికి వెళ్తాం మళ్ళీ. ఎస్ సార్ టీఎంసీకి క్యూసెక్ ఒక్క నిమిషం శేఖర్ గారు. చిన్న టాపిక్ కాదు ఇది, మనకు అంత సమయం లేదు. క్లియరెన్స్ లేకుండా 900 కోట్లు ఖర్చు పెట్టండి చెప్పచ్చు. గిరీష్ గారు అది మాట్లాడి ఇంజనీరింగ్ మాట్లాడాల్సింది మీ నాయకుడు క్లియరెన్స్ లేకుండా 900 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టండి చెప్పు. క్లియరెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. రైట్ రైట్ పర్సనల్ గా వద్దు ఎవరైనా మిమ్మల్ని కాదు, నేను ఆయన కూడా అంటానండి. మళ్ళీ మీరు ప్రతిదానికి ఓన్ చేసుకోవద్దు. గిరీష్ గారు ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు. గిరీష్ గారు మళ్ళీ ఫైనల్ మీరు నేను అర్చుకోవడం వల్ల ప్రజలకు ఆదాయం ఏదో నీకు ఒక మహా అయితే సరే వద్దు. ఒక నిమిషం కృష్ణాంజలి గారు నమస్తే. చాలా ఆలస్యంగా జాయిన్ అయ్యారు కృష్ణాంజలి గారు. మీరు చూడండి, నీటి ఇష్యూలు కాదు, ఎప్పటి నుంచో మీరు జర్నలిస్ట్